జై తెలంగాణ. ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలు రామ్ తాలూరి గారికి, సాగర్ అన్నకి, ప్రేమ్ కుమార్ అన్నకి, దామోదర్ రెడ్డి గారికి, ప్రేమ్ గాంధీ గారికి, అలాగే ఇక్కడున్న రాష్ట్ర నాయకులు రావు శ్రీనివాస్ గారికి, సుధాకర్ గారికి, విశాల్ శ్రీనివాస్ గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుపుకుంటూ చేవెళ్ళ పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రజిత్ గౌడ్ గారు, అలాగే అనుజారెడ్డి గారు. ప్రజిత్ గౌడ్ గారు ఎప్పుడు ఎల్లప్పుడూ జన సైనికులకి కానీ అలాగే సామాన్య ప్రజలకు కానీ చాలా దగ్గరగా ఉంటారు, చాలా ముందుకు తీసుకెళ్తారు, వాళ్ళ సమస్యల్ని పై దాకా తీసుకొస్తారు. అంటే జనవాణి జరిగినప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఆ సమస్యల్ని పై దాకా తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడి దాన్ని ఏ విధంగానైనా సాల్వ్ చేయాలనే ఆలోచన కలిగిన వారు ప్రజిత్ గౌడ్ గారు. ఆయన నాయకత్వం చాలా ముందుకెళ్ళిపోతుందని నేను చాలా దృఢంగా చెప్పిపోతున్నాను. అలాగే తనుజారెడ్డి గారు, ఆవిడ ఈ మధ్య పార్టీలోకి వచ్చిన ప్రజల సమస్యల్ని చాలా తీవ్రంగా ఆలోచిస్తారు. మీరు నమ్మరు, రోజుకి 4-5 సమస్యలు తీసుకొచ్చి మాకు చెప్తూ ఉంటారు, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది. అంటే అంత ఆలోచిస్తారు మనుషుల గురించి. ఆవిడకి రాజకీయ పరంగా అంత అనుభవం లేకపోయినా ప్రజల సమస్య గురించి అవగాహన ఉంది. తప్పకుండా తనుజారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో ముందుకెళ్తుందని తప్పకుండా నేను నమ్ముతున్నాను. అలాగే ఈ సమావేశాన్ని ఇంత అద్భుతంగా వీరిద్దరు ముందుకు తీసుకెళ్ళినందుకు కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చేసిన జన సైనికులు, వీర మహిళలు ఎంతోమంది 2014 నుంచి 2026 ఇప్పటి వరకు కూడా చాలా దృఢంగా ముందుకెళ్తున్నారు. ఒక జన సైనికుడు బాధ ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 3 పెద్ద పార్టీలు ఉన్నాయి, వాటిని కూడా కాదనుకుంది. జనసేన జెండాని, జనసేన కండువాని మెడలో వేసుకుని, నాకు తెలుసు ఈ ఫ్యామిలీస్లో కూడా చాలామంది ఎందుకు ఆ పార్టీ, వేరే పార్టీకి వెళ్తే నీకు బాగుంటుంది కదా ఫ్యూచర్, వేరే పార్టీ పదవిలో ఉంది కదా, ఇవన్నీ మీరు ఉన్నా ఉంటారు నాకు తెలుసు. కానీ అక్కడి నుంచి కూడా ఎన్నో యుద్ధాలు చేసుకుంటూ, అంటే మీ స్నేహితులతోనో, మీ ఫ్యామిలీతోనో, బయట పార్టీల వాళ్ళతోనో, ఏంట్రా మీరు ఆ పార్టీలో చేరారు, ఆంధ్ర పార్టీ అనే మాటలు వింటూ, ఎవర్రా మీ నాయకులు అనే మాటలు వింటూ, ఎక్కడ మీ నాయకులు ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడతారనే మాటలు వింటూ కూడా ఇంత ధైర్యంగా ఈ 12 సంవత్సరాలు మీరు జెండాని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు ఎంతో ధైర్యం కావాలి. దానికి నిజంగా మీ అందరికీ కృతజ్ఞతలు. కానీ ఇదే ధైర్యాన్ని ముందుకు తీసుకెళ్తూ రేపు పొద్దున్న అక్కడి నుంచి మీరు ఇక్కడ కూర్చునే స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఈరోజు అనుకోవచ్చు మనం చాలా తక్కువ మంది ఉన్నామని. జనసేన పార్టీ ఒకరి ఆలోచనతోనే పుట్టింది. ఒకరి ఆయనకి ఉన్న ఒక గొప్ప ఆలోచన, అంటే 7 సిద్ధాంతాలుగా మనం ముందుకు వచ్చాం. ఆ ఆలోచనతో పుట్టిన పార్టీ ఈరోజు ఎన్నో లక్షల మందితో అటు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పుట్టిన ఆంధ్రప్రదేశ్లో, కేరళలో, కర్ణాటకలో, ఇలా ఇతర రాష్ట్రాల్లో కూడా ఏర్పడింది. అంటే మన బలం ఎంత గొప్పగా ఆలోచించండి. వేరే పార్టీలు వేరే రాష్ట్రాలకు వెళ్ళినా తరిమి కొట్టారనకి, కానీ జనసేన గురించి కోరుకుంటున్నాను. అది ఇందాక కర్ణాటక నుంచి వచ్చిన మన కర్ణాటక జనసేన నాయకులే చెప్పారు. నేను చాలా ధైర్యంగా చెప్పండి, మీకంటే మేము చాలా గొప్ప, ప్రతి రాష్ట్రంలోనూ మమ్మల్ని ఆహ్వానిస్తున్నారని చెప్పండి. కళ్యాణ్ గారు ఒక్కరితో మొదలయ్యి ఇంతమంది అయ్యాం. అలాగే ఈరోజు ఇక్కడ కొంతమంది 300 మంది ఉన్నారు అన్నారు ప్రజిత్ గారు. మీలో ఒక్కొక్కళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఒక పవన్ కళ్యాణ్ అవ్వాలి. మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది పవన్ కళ్యాణ్ తయారవ్వాలి. ఇదే మీ ఆలోచన. మనకి గొప్ప నాయకులు అవసరం లేదు. జనసేన నాయకులు ఇక్కడే ఉన్నారు, మీలో ఉన్నారు.
తప్పకుండా ఆ ధైర్యాన్ని మీరు నింపుకొని ఇంకో 10 మంది గురించి ఆలోచించి, అలాగే ప్రతి గల్లీలోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి జిల్లాలోనూ, రాష్ట్ర స్థాయిలో మీ చుట్టే జరుగుతూ ఉంటాయి, మీ చుట్టే ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు దానికి వాయిస్ అవ్వండి. ఎందుకంటే జనసేన బలం జనసైనికుల బలం వారి గలం. మీరు గొంతెత్తి మాట్లాడండి. మీరు జన సైనికులు అంటే మిగతా పార్టీల్లో కార్యకర్తల్లా కాదు. అందుకే కళ్యాణ్ గారు మీకు జన సైనికులు అని పేరిచ్చారు. ప్రతి సైనికుడిలోనూ ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకత్వ లక్షణాలను మీరు తీసుకోండి. మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ మీరే గ్రహించండి, దాని గురించి మాట్లాడండి. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఇందాక సాయాన్ని. వారికి అన్యాయం జరుగుతుందని తెలియగానే ఆయనంతటా ఆయన ఒక జన సైనికుడిగా ఆయనంతటా ఆయన వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేశారు. అది కదా పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది. అది కదా పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది. క్యాడర్ లీడర్. అమ్మా ఎందుకు మీరు అంటున్నారు మీకు ఎవరు లేరని? అలా ఏం లేదమ్మా. ఇక్కడున్న ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ మీ కుటుంబమే. జనసేన మీ కుటుంబం. ఇక్కడున్న రాష్ట్ర స్థాయి నాయకులందరూ మీ కుటుంబం. మీకు ఎప్పుడు ప్రాబ్లం ఉన్నా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీ దగ్గరికి వస్తారు. మీకు ఎప్పుడు రావాలి. ఇలా ఎంతో మంది కష్టాల్లో ఉన్నారు, ఎంతో మందికి అన్యాయం జరుగుతుంది ప్రభుత్వాల ద్వారా. మీరు వారికి అండగా ఉండాలి. మీ ద్వారా ఇంకో 10 మందిని మీలాంటి వాళ్ళని మీరు తయారు చేయాలి. ఇదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికే చాలా సమర్పణమైంది. మీ అందరికీ ఈరోజు మీ అందరినీ కలిసినందుకు, ప్రత్యక్షంగా మీ అందరినీ ఒక్కొక్కరిని ఇక్కడ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మళ్ళీ సభ ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చిన ప్రజెంట్ గౌడ్ గారికి, తమిళ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ